సూపర్ పిచ్చు పీక్ సినిమా సూపర్ ఉందన్న. సినిమా సూపర్ అదిరిపోయింది. తమన్ గట్టిగా ఆన్ డ్యూటీ. సూపర్ అన్న, సూపర్, చాలా బాగుంది సినిమా. సూపర్ 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 ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అరాజకంగా ఉంది. వెరీ గుడ్. బాగుందన్న, చాలా బాగుంది. అక్కడ తాండవమే బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ కేక. జై బాలయ్య సనాతన ధర్మం. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, మస్ట్ వాచ్. యాక్చువల్గా ఈరోజు మొత్తం మీరే సెన్సేషన్ చేశారు. ఎందుకంటే మీరు ప్రీమియమ్స్ ఉండవు లేవు అని చెప్పి ఆర్టీ వాళ్ళే మొత్తం. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ ఇంకా ఎవడు కొట్టలేడు, ఎవడు పీకలేడు కూడా. జై బాలయ్య. సేమ్ టు యూ. చాలా బాగుంది, అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ బ్రో. సినిమా బాగుంది, ఇండస్ట్రీ హిట్. ఇంటర్వెల్ ఉండే మాటలు లేవేక. దుమ్ము దుమారం సినిమా సూపర్ సినిమా. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ హిట్. చూస్తే చాలా బాగుంది. బాగుంది సినిమా. జై బాలయ్య. సూపర్ ఉందండి సినిమా అయితే. ఎక్సలెంట్, సూపర్, చూడొచ్చు. బాగుందన్న, చాలా బాగుంది. కపాలంతో బాక్సులతో ఫైట్ ఉంటుంది, పగలగొడతాడు. ఈ సినిమాలో లాజిక్ అనేది పక్కన పెట్టాలన్న. బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబినేషన్లో ఒక సినిమా వచ్చిందంటే అదొక సపరేట్ జనర్. ఇది యాక్షన్ జనర్ అదేం కాదు. బాలయ్య బాబు బోయపాటి గారు అనేది ఒక సపరేట్ జనర్. బాలకృష్ణ గారు బోయపాటి గారు కాంబినేషన్లో వచ్చిందంటే ఇంకా మనం జై బాలయ్య అనాల్సిందే. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అక్కడ తాండమే పోయ్యా. మనకి ఫస్ట్ పార్ట్లో చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. అదే ఈ సినిమాలో చూసుకుంటే పార్ట్ ఒక ఎలివేషన్ సీన్ ఉంది. ఫైనల్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుందన్న. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. పార్ట్ 1లో మనం ఇంచుమించు స్టోరీ ఒకేలాగా ఉన్నా సరే ఇంటర్వెల్ సీన్ అయితే ఇక్కడ ఇంకా మనకు బాగా అనిపించింది. ఎందుకంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీశారు కాబట్టి. క్లైమాక్స్ అయితే ఇంకో రేంజ్ భయ్యా. ఫైనల్గా సినిమా అయితే తమన్ బీజిఎం కోసం చెప్పడం ఇంకా మనం మాట్లాడక్కర్లేదు. ఆల్రెడీ మనం చూసింది ఇంతకుముందు. తమన్ బీజిఎం అయితే రెచ్చగా దొమ్మలు ఎదిరినాయి. దొమ్మలు ఏం లేదు, ఒకటే మాట, జై బాలయ్య. దమ్ముంటే ఎవడైనా ఆపుకోండి. సూపర్ శివ తాండవం. జై బ్లాక్ బస్టర్. జై బాలయ్య, జై జై బాలయ్య, జై అన్న. జోక్స్ అపార్ట్, సినిమా చాలా బాగుంది. నేను నా జీవితంలో పెట్టిన బెస్ట్ 600 భయ్య. నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అందరూ పిల్లల్ని పెద్దల్ని అందరినీ తీసుకుని థియేటర్కి రండి, సినిమా చూడండి. అసలు మన ధర్మం ఏంటి, మన భారతదేశ చరిత్ర ఏంటి అన్నీ తెలియాలి, అందరికీ తెలియాలంటే సినిమా చూడాలి. ఇప్పుడు నేను చెప్పే మాటలు అందరికీ నచ్చబోవచ్చు. సినిమా లేగు అది ఇది అనే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నరక దర్శన ప్రాప్తిరస్తు. బాలయ్య వస్తే వారు వంచాలి, అలాంటి శివుడు రూపంలో వస్తే మూవీ చాలా బాగుందండి. సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి ఇంత మంచి సినిమా తెలుగులో అయితే ఇప్పుడు దాకా రాలేదండి. బోయపాటి శ్రీను గారి కెరియర్లో కానీ బాలకృష్ణ కెరియర్లో కానీ ఇంత మంచి సినిమా మేము ఎక్స్పెక్ట్ చేసింది అఖండాలు ఏదో ఫైట్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటాయి అనుకున్నాం. కానీ అసలు దేవుడి గురించి, మన హిందూ ధర్మం గురించి, మెయిన్గా సనాతన ధర్మం మనం మర్చిపోతున్న దాని గురించి, ధర్మం గొప్పది దేవుడు గొప్పదని చెప్పిన సినిమా అండి. ఓ బాలకృష్ణ లాంటి ఒక కమర్షియల్ మాస్ హీరో నుంచి ఇంత మంచి సినిమా రావటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్యాన్స్కి 1 వీక్ లేట్ అయిందని అందరూ బాధపడ్డారు. 1 వీక్ బాధపడ్డారు. దానికి మించిన తాండవం చూపించాడు లోపల. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అండి, మైండ్ బ్లోయింగ్ ఏదండి, అద్భుతం అండి. తమన్ మ్యూజిక్ చాలా బాగుందండి. ఇదేంటంటే ఈ క్లైమాక్స్ ఇంటర్వెల్ ఇలా కాకుండా సినిమా మొత్తం కూడా ఓ రిలీజియన్ గురించి కానీ, హిందూయిజం గురించి కానీ ఓ నిజాన్ని చెప్పినట్టు మాకు అనిపించిందండి. సో బోయపాటి గారి కెరియర్లో ఇంత మంచి సినిమా తీసినందుకు ఆయన కంగ్రాట్స్ చెప్తున్నాం. ఇంకా మా బాలయ్య బాబు గురించి తెలుసు కదా, హిందూయిజం అంటే ఎప్పుడు నిలబడే మా బాలయ్య బాబు గారు ఇలాంటి ఒక గొప్ప సినిమా తీయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మ్యాన్షన్ హౌస్ తీసుకొని సినిమాకి వెళ్ళడం మర్చిపోమోకండి. మ్యాన్షన్ హౌస్ ముఖ్యం. ఈరోజు సాయంత్రం చాలా స్ట్రెస్గా అనిపించింది. అక్కడ బాలయ్య బాబు మూవీ ఉంది, తెలుసు కదా ఇంకా మనకి బాలయ్య అంటే స్ట్రెస్ బస్ట్. వెళ్ళా మూవీ చూసా, నా స్ట్రెస్ మొత్తం బస్ట్ అయిపోయింది. కానీ డిసప్పాయింట్ ఏంటంటే 5th రోజు రిలీజ్ కావాల్సింది లేట్ అయింది, చింపేశాడు. ఇటువంటి సినిమాలని ఆపితే కుల్ల చెప్తున్నాం, ఈసారి మాత్రం పెద్ద లొల్లి అవుతుంది. ధర్మం గురించి ఏదైనా సినిమా ఆపితే పక్క లొల్లి. ఒకటే మాట చెప్తా, సుదర్శన్ రాబోయే సినిమాలలో కూడా ఇసోంటి ఆగిపోడు లెక్కలు అయితే కూడా మొత్తం ఏముంచాం కుల్ల చెప్తున్నాం. నేను కుల్లా ఒకటే మాట చెప్తా, సుదర్శన్ థియేటర్ ఎవరినైనా కానీ నేను మహేష్ బాబు ఫ్యాను. మహేష్ బాబు సినిమాకి 4 రోజుల ముందు నుంచి 10 రోజుల ముందు నుంచి ఉంటా. కానీ ఫస్ట్ టైం మా దోస్తు అఖండ సినిమాకి వచ్చిన
అది పూనకాలు కాదా నా నిజంగా చెప్తున్నా దింబ తిరిగిపోయింది. నేను ఉత్తా కూర్చో వేరే సినిమాలో మహేష్ బాబు సినిమా తప్ప ఏడన్నా కూర్చోబెట్టుకో ఉత్తా ఇట్లా కూర్చుంటా. అసొంటిది ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సీన్కి ఇట్లా చేసుకొని కూర్చుంటా. అర్థం చేసుకోండి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఇగో సినిమా చెప్తున్నా, కుల్లా కుల్లా చెప్తున్నా, ఒకటే పాట చెప్తున్నా. తాండవ ఓడిపించింది, ఒకటే పాట చెప్తా. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఇట్లా చెప్తారా చెప్పారా కానీ ఒకటే చెప్తున్నా. సినిమా సినిమా అట్లా అట్లా రాడు. అది 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 ఇంత కాంబినేషన్ వచ్చిన సినిమా జై బాలయ్య. మేము ఇద్దరు సంపాదించేది ఒకడికే జై బాలయ్య. ఏ పబ్బులలో లాస్ట్ మూమెంట్కి వచ్చేది జై బాలయ్య, జై జై బాలయ్య.